ప్లీజ్ గమనించండి. కుక్క మొరుగుతుందట, కొండేమో ప్రశాంతంగా ఉంటుందట. ఆ కొండను చూసి కుక్క మురిగిందట. సాయంత్రం అయ్యేసరికి ఎవరి గొంతు నొప్పెట్టిందో చెప్పండి, చెప్పండి. కుక్క గొంతు నొప్పెట్టి ఇంక మొరగడం అనేసి వెళ్ళిపోయిందంట. కొండకేమైనా అయిందా? అమ్మ మీకేమైనా అర్థమైందా? అర్థమైన వాళ్ళు చేయి చూపిస్తారా? ఏం పర్లేదు, చేయి చూపిస్తారా? సరే, వాళ్ళు చేయి చూపిస్తారు. మీకేమైనా అర్థమైందా? ఏమర్థమైంది? వాళ్ళకి అర్థమైంది, మీకు అర్థమైంది. అవునా? వాళ్ళకి ఏమర్థమైందో చెప్పడమంటారా? అన్న మాకు అర్థమైందన్నా. కుక్క మురిగిద్ది. పొద్దున్న మొదలు పెడద్ది, సాయంత్రం మురిగిద్ది. మాకు చెప్పారు కదన్నా మీరు, ఏమని? కొండలాగా ప్రశాంతంగా అంట్లు తోముకోండి, వంట చేసుకోండి. మురిగిన కుక్క ఏమైంది? ఏమే కొంచెం అన్నం పెట్టు, అలసిపోయాను. అదంటే వాళ్ళకి అర్థమైంది. మరి మీకేం అర్థమైంది? దయచేసి అర్థం చేసుకోండి. మనం ఎవ్వరం కూడా పశువులం కాదు. మనము దేవుని స్వరూపమందు పుట్టిన, ఆయన పోలికందు సృష్టించబడిన, దేవుని ఆత్మ కలిగిన ఆత్మీయులం. నిరూపిద్దాం, కుటుంబంలో నిరూపిద్దాం. జ్ఞానం కలిగి జీవిద్దాం. జ్ఞానంతో కుటుంబాన్ని కట్టుకుందాం. బిడ్డలకు మాదిరికరంగా, ఆదర్శప్రాయంగా అమ్మ నాన్నగా జీవిస్తే బాగుంటుంది. ఇల్లు కట్టబడాలి అంటే ఇల్లాలిగా నీకు జ్ఞానం, భర్తగా నీకు జ్ఞానం, ఇరువురికి జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానంతోనే మీరు పెరగాలి, పెద్దవాళ్ళు అవ్వాలి. తమ్ముళ్ళు చెల్లెళ్ళో చదువులో మీకు జ్ఞానం కావాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల నన్ను అడగవలెను. వాడు సందేహింపక నన్ను అడిగినట్లయితే నేను జ్ఞానాన్ని ఇస్తాను అని దేవుడు బైబిల్లో సెలవిస్తున్నాడు.